హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే గ్రూప్ 1 స్టూడెంట్స్కి గ్రూప్ 1 సిలబస్ వస్తుంది, అండ్ గ్రూప్ 2 స్టూడెంట్స్కి గ్రూప్ 2 సిలబస్ వరకు కవర్ చేస్తాం అనమాట. స్టాండర్డ్స్ అయితే మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం చేస్తాము మన క్లాసెస్లో. అండ్ మెటీరియల్లో కూడా నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ ద మెటీరియల్ అనమాట. మెటీరియల్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మంచి కంటెంట్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో దీని సిలబస్లు అన్నీ కూడా నేను గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లు నేను సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు మీ కోర్స్లో మీకు కనిపించింది సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఏ టైప్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత డెప్త్గా చదవాలి అనేది నేను చెప్తాను. అండ్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా దేని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఇంతకుముందు గతంలో ఏం క్వశ్చన్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా క్లాస్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను. నేను వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, అండ్ సో ఇక్కడ మీరు చూడండి, మనం ఈ డిఫెన్స్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే ముందు గ్రూప్ 2 సిలబస్ చూద్దాం. గ్రూప్ 2లో డిఫెన్స్ టెక్నాలజీ సిలబస్ మనం తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇది గ్రూప్ 2 సిలబస్ అనమాట. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇది గ్రూప్ 2 సిలబస్. ఓకే, డిఫెన్స్ టెక్నాలజీ అని ఇచ్చాడు. తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ గురించి తెలుసుకోవాలి. దాని స్ట్రక్చర్ ఏంటి, విజన్, మిషన్, టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ డెవలప్ చేసిన టెక్నాలజీస్, అండ్ స్పెషల్గా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇచ్చాడు సిలబస్లో. అర్థమైందండి? టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఒక్క డిఆర్డిఓ ఏ టెక్నాలజీస్ డెవలప్ చేస్తారో అవన్నీ చదువుకోవాలి. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఎగ్జామ్లో మీకు డిఫరెంట్ మెటీరియల్స్ మీకు కవర్ చేసేది ఏంటంటే మిలిటరీ పర్పస్ డెవలప్ చేసిన టెక్నాలజీస్ గురించే మీకు ఇవ్వడం జరిగిందనమాట, డిఫరెంట్ రిసోర్సెస్. సో ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ 2 పర్పస్, 2 అవసరాల కోసం టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి మిలిటరీ పర్పస్, 2 సివిలియన్ పర్పస్. ఓకే, మిలిటరీ పర్పస్, సివిలియన్ పర్పస్. సో ఈ 2 టెక్నాలజీస్ మనం తెలుసుకోవాలి. జనరల్గా మీకు చెప్పేది ఏంటంటే మిలిటరీ పర్పస్ డెవలప్ చేసిన టెక్నాలజీస్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. సివిలియన్ పర్పస్ డెవలప్ చేసిన టెక్నాలజీస్, డిఆర్డిఓ డెవలప్ చేసిన టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయరు. ఓకే, అయితే సివిలియన్ పర్పస్ డెవలప్ చేసిన టెక్నాలజీస్ అనే దానికి కొంచెం వెయిటేజ్ తక్కువ ఉంటుంది. అంటే దీని మీద నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, అయినా మనం చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అని చెప్పాడు కాబట్టి. ఓకే, సో ఇంతకుముందు గ్రూప్ 2లో కొంచెం ఈ పేపర్ ఈజీగా ఇచ్చారు కాబట్టి చాలామంది ఓకే ఊపిరి పీల్చుకోగలిగారు. కానీ కొంచెం టఫ్గా కనుక పేపర్ టఫ్నెస్ మంచి పర్సన్ కనుక సెట్ చేస్తే పేపర్, ఓకే, సో కొంచెం టఫ్నెస్ అయితే ఉంటుంది. కాబట్టి మనం రెండింటిని అంటే బేసిక్స్ చెప్పుకుంటూనే మనం అడ్వాన్స్ లెవెల్ కూడా మనం చదువుకుందాం. నెక్స్ట్ కరెంట్ లింక్ చేస్తూ, ఎక్కడ అవసరమైతే అక్కడ కరెంట్ లింక్ చేస్తూ నేను చెప్తాను. ఈ డిఆర్డిఓ మీద గతంలో జరిగిన ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నేను స్పెసిఫిక్గా ఈ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాను. టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, ఓకే, సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కాదు, టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి అడిగారు. సో ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దాంట్లో భాగంగా డెవలప్ చేసే మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు న్యూస్లో వస్తూ ఉంటాయి. అవి కూడా మనం కవర్ చేసుకుంటాం. ఇక్కడ కవర్ చేస్తాము, కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వెరాజ్ గ్రూప్ 1 సిలబస్ మీరు తీసుకుంటే ఇది గ్రూప్ 1 సిలబస్.
ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది గ్రూప్ 1 సిలబస్ అనమాట. ఏమిచ్చాడు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజన్, మిషన్ అండ్ యాక్టివిటీస్ అనేసాడు సింపుల్గా. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజన్, మిషన్ అండ్ యాక్టివిటీస్ అంటే డిఆర్డిఓకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మనం చదువుకోవాల్సిందే గ్రూప్ 1లో. సో గ్రూప్ 1లో నేను ఏం చేస్తానంటే స్టూడెంట్స్కి ఇక్కడ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చెప్తూ సపరేట్గా గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన వీడియోస్ అనేవి సపరేట్గా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో మనం ఇక్కడ చదువుకున్న మెయిన్స్ ఓరియంటేషన్లో సపరేట్గా కంటెంట్ సేమే, కానీ ఓరియంటేషన్ నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను కాబట్టి మీకు రెండింటికి ఉపయోగపడుద్ది. ఓకే, ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి తెలుగు మీడియం మెటీరియల్ వస్తుంది అనమాట. క్లాస్ వచ్చి బైలింగ్వల్లోనే ఉంటుంది, ఇలాగే చెప్తాను, కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసరికి తెలుగు మీడియం మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 స్టూడెంట్స్ వచ్చేసరికి గ్రూప్ 1 సిలబస్ మెటీరియల్ వస్తుంది. ఓకే, సో ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము గ్రూప్ 1 మెటీరియల్. గ్రూప్ 2 స్టూడెంట్స్ గ్రూప్ 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దానికి సంబంధించిన మెటీరియల్ వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మీకు వెరీ సింపుల్ క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే డిఆర్డిఓ అబ్రివేషన్ అడగచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఎ ప్రీమియర్ డిఫెన్స్ ఏజెన్సీ, రీసెర్చ్ ఏజెన్సీ దట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఇది పనిచేస్తుంది అనమాట. అంటే రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. సో ఈ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఆఫ్ అంటే R&D వింగ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పచ్చు. సో దీని మెయిన్ మ్యాండేట్ ఏంటంటే దీనికి ఇచ్చిన టార్గెట్, దీనికి ఇచ్చిన పని ఏంటంటే మెయిన్ ఇది ఏం చేయాలి అని అంటే డిజైన్, డెవలప్మెంట్ అండ్ ప్రొడ్యూస్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ మిలిటరీ క్యాపబిలిటీ అండ్ అచీవ్ సెల్ఫ్ రిలయన్స్. అంటే నిర్భరత అచీవ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఇండియాస్ మిలిటరీ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం డిఫరెంట్ టెక్నాలజీస్ని ఇది డెవలప్ చేయాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇది డెవలప్ చేయాలన్నమాట దీనికి ఇచ్చిన టార్గెట్. సో డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో దీని మ్యాండేట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ డెవలప్ చేసి తర్వాత అది మిలిటరీలో డిఫరెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో, ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, దాంట్లో వన్స్ టెస్టింగ్ అయిపోయి డెవలప్ అయ్యి ఓకే ఈ టెక్నాలజీ బాగానే ఉంది అని అప్రూవల్ అయిపోతే దాన్ని ఇండక్ట్ చేసుకుంటారనమాట. డిఫరెంట్ ఆర్మీలో అవ్వచ్చు, నేవీలో అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్లో అవ్వచ్చు. ఓకే, సో అయితే దీని డిఆర్డిఓ హిస్టరీ మనం తీసుకుంటే ఈ డిఆర్డిఓని 1958లో 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని కలిపి డిఆర్డిఓగా సెటప్ చేశారనమాట. అంటే డిఆర్డిఓ డైరెక్ట్గా డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో డిఆర్డిఓ అనే సంస్థని దాన్ని 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని అమాల్గమేట్ చేశారనమాట. 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని కలిపేసేసి డిఆర్డిఓ చేశారు. ఆ 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే డబల్ స్టార్ ఇస్తున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, సో డిఆర్డిఓ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు బై అమాల్గమేటింగ్ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ, నెక్స్ట్ డిఫెన్స్ టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే సంస్థ, మరియు డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్. ఈ 3 సంస్థల్ని ఇంటిగ్రేట్ చేసి అమాల్గమేట్ చేసి మనకి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇక్కడ దగ్గరగా మనకి ఇనీషియల్గా 10 ల్యాబొరేటరీస్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 52 ల్యాబొరేటరీస్ వరకు ఉన్నాయి. అంటే 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ రిమైనింగ్ దగ్గరగా 52 ల్యాబొరేటరీస్ అని అంటే 47 అదర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయని అర్థం. ఓకే,
సో 5 యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి అండ్ 47 అదర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇక్కడ 41 అని పడింది, కరెక్ట్ చేసుకోండి, నేను కరెక్ట్ చేస్తాను. ఓకే, సో దీని క్వశ్చన్లో మనకి మన సిలబస్లో క్లియర్గా ఇచ్చారు దాని స్ట్రక్చర్ ఏంటి, మ్యాండేట్ ఏంటి, ఇదంతా కూడా. ఓకే, దీని గైడింగ్ ఫిలాసఫీ ఏంటి, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ ద గైడింగ్ ఫిలాసఫీ ఆఫ్ ద డిఆర్డిఓ? ఓకే, వాట్ ఈస్ ద గైడింగ్ ఫిలాసఫీ ఆఫ్ డిఆర్డిఓ అని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో దీని గైడింగ్ ఫిలాసఫీ ఏంటంటే బలస్య మూలం విజ్ఞానం. బలస్య మూలం విజ్ఞానం అంటే ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్. ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్. ఇప్పుడు మన దేశాన్ని వేరే దేశాలు రెస్పెక్ట్ చేస్తున్నాయి అని అంటే దానికి కారణం ఏంటంటే వీఆర్ స్ట్రాంగ్, వీ హ్యావ్ న్యూక్లియర్ క్యారింగ్ మిసైల్ సిస్టమ్స్ డెవలప్ చేసుకున్నాం, అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మనం బ్రహ్మోస్ మిసైల్ గడగడలాడిపోయింది పాకిస్తాన్ ఈ బ్రహ్మోస్ మిసైల్ వల్ల. సో ప్రపంచ దేశాలు మన బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి, బ్రహ్మోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఓకే, సో కాబట్టి మనం ఇంత స్ట్రాంగ్గా అయ్యామనంటే ఏంటి, ఇంత స్ట్రాంగ్గా ఎలా వచ్చాం? ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ అవర్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో మన దేశానికి ఏ దేశం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దాన్ రష్యా, మిగతా దేశాలు ఏవి కూడా మనకి అమెరికా మాట విని ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. మనకు కావాల్సిన క్రిటికల్ టెక్నాలజీస్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మనం ఈవెన్ సివిలియన్ పర్పస్ మేము న్యూక్లియర్ ఫ్యూయల్ యూజ్ చేసుకుంటాం, మాకు న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేయండి అని అంటే లేదు మీరు బాంబులు తయారు చేస్తారని చెప్పేసి అది అక్కడ ఆపేశారు. పోనీ మేము సివిలియన్ పర్పస్ మేము హెవీ శాటిలైట్స్ మేము లాంచ్ చేసుకుంటామని అంటే లేదు, ఈ క్రయోజెనిక్ సిస్టమ్ని మాకు ఇవ్వండి, ఆ టెక్నాలజీ ఇవ్వండి అని అంటే లేదు, దాన్ని మీరు ఈ క్రయోజెనిక్ సిస్టమ్ని మిసైల్స్ తయారు చేయడంలో మీరు యూజ్ చేస్తారు అని చెప్పేసి అది కూడా మనకి అడ్డుకున్నారనమాట రాకుండా. అఫ్కోర్స్ మనకి రష్యాతో ఉన్న ఈ సంబంధం వల్ల మనం ఈ డిఫెన్స్ టెక్నాలజీస్లో కొంచెం ముందడుగు వేసామని మనం చెప్పచ్చు. బట్ స్టిల్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ. మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు డిఫెన్స్ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అమెరికా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం డిఫెన్స్ టెక్నాలజీని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం స్టిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇస్రో టెక్నాలజీస్ డెవలప్ అయినంతగా మనకి ఈ వెపన్స్ డిఆర్డిఓ వెపన్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ అనేది జరగలేదని చెప్పచ్చు. ఓకే, సో అయితే స్టిల్ ఈ మన డిఆర్డిఓ మోటో ఏంటంటే ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్. సైన్స్లోనే స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, బలస్య మూలం విజ్ఞానం. సో సైన్స్ ఎంత డెవలప్ అయితే అంత టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు అండ్ అంత స్ట్రాంగ్ అవ్వచ్చు మనం. ఓకే, సో దిస్ ఫిలాసఫీ డ్రైవ్స్ ద నేషన్ ఇన్ బోత్ పీస్ అండ్ వార్. పీస్ టైంలో, వార్ టైంలో ఈ ఫిలాసఫీ అనేది మనం ఫాలో అవుతాము. ఓకే, మన ఇండియా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి, ఎస్పెషల్లీ టెక్నాలజీలో అండ్ ఎస్పెషల్లీ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్లో సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అని చెప్పేసి డిఆర్డిఓ కమిట్మెంట్ అనమాట. అర్థమైందా అండి? అండ్ దీన్ని విజన్ వచ్చేసరికి టు ఎంపవర్ ద నేషన్ బై డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇండిజీనియస్ డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్, దేర్ బై స్ట్రెంథనింగ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఎటానమీ. ఓకే, సో ఇక్కడ దీని విజన్ ఏంటి అని అంటే మన దేశాన్ని అత్యాధునిక స్వదేశీ రక్షణ సాంకేతికతలను మరియు వ్యవస్థలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ద్వారా దేశాన్ని శక్తివంతం చేయడం అనమాట. అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇండిజీనియస్ టెక్నాలజీస్ డెవలప్ చేసి మన దేశాన్ని స్ట్రెంథన్ చేయడం, నేషనల్ సెక్యూరిటీని ఇది మనం భద్రతని, జాతీయ భద్రత మనం కాపాడుకోగలుగుతాము అండ్ బలోపేతం చేయగలుగుతాం. అంటే స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీని మిషన్ వచ్చేసరికి డిజైన్, డెవలప్ అండ్ లెడ్ టు ప్రొడక్షన్ అడ్వాన్స్డ్ సెన్సార్స్, వెపన్ సిస్టమ్స్, ప్లాట్ఫామ్స్ అండ్ అలైడ్ ఎక్విప్మెంట్ టు మీట్ ద ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్. అంటే దీని మిషన్ వచ్చేసరికి
మనకి ఈ డిఫెన్స్ సర్వీసెస్ ఉంది కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ డిఫెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫెన్స్ సర్వీసెస్కి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. అంటే సెన్సార్స్ అవ్వచ్చు, వెపన్ సిస్టమ్ అవ్వచ్చు, డిఫరెంట్ లాంచ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, దాని ఎలైడ్ ఎక్విప్మెంట్ అంటే వీటన్నిటికీ సంబంధించిన అదర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం డెవలప్ చేయాలి. నెక్స్ట్, ప్రొవైడ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఆర్డర్ టు ఆప్టిమైజ్ కాంబాట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎన్హాన్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ట్రూప్స్. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కూడా ప్రొవైడ్ చేయాలి ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. ఎందుకంటే కాంబాట్ ఎఫెక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి అంటే వాళ్ళు ఓవరాల్ వెల్ బీయింగ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ ఇప్పుడు మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు, వీళ్ళు మనకి చాలా గడ్డకట్టుపోయే చలిలో మంచులో ఉండాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్స్ లాంటి గ్లేషియర్స్ మీద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడ ఉండాలి అని అంటే వాళ్ళకి నార్మల్గా మనం ప్రతిరోజు ఫుడ్ సప్లైస్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఎప్పుడో ఒకసారి, ఒక నెలకు ఒకసారి అలా సప్లై వెళ్ళిద్ది. ఆ సప్లైస్ అక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆ నెలంతా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. సో అంటే ఏంటి, అక్కడ వాళ్ళకి సరైన ఆహారం కూడా అందించగలగాలి. సరైన ఆహారం అందించగలగడం ఎలా చేస్తారు, డిఆర్డిఓ స్పెషల్ మీల్స్ తయారు చేస్తారు వాళ్ళకి. ఆ గడ్డగట్టుకుపోయే చలిలో కూడా వాళ్ళు వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి స్పెషల్ డ్రెస్ వాళ్ళకి తయారు చేయడం చేస్తుంది డిఆర్డిఓ. సో అంటే ఎన్హాన్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ట్రూప్స్ వెల్ బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కాంబాట్ ఎఫెక్టివ్గా ఉండాలి, వాళ్ళ వెల్ బీయింగ్ కూడా ఉండాలన్నమాట. సో థర్డ్ పాయింట్ చూడండి, డెవలప్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమిటెడ్ హై క్వాలిటీ మ్యాన్ పవర్ వైల్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఇండిజినియస్ టెక్నాలజీ బేస్ టు ఎన్షూర్ ద లాంగ్ టర్మ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సిస్టమ్స్ని కానీ డెవలప్ చేయాలి అని అంటే ఏం కావాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవాలి. హై క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండాలి, మ్యాన్ పవర్లో హై క్వాలిటీ ఉండాలి. నెక్స్ట్ ఇండిజీనియస్ టెక్నాలజీ బేస్ ఉండాలి. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇప్పుడు ఒకటి డిజైన్ డెవలప్ చేయడం మాత్రమే కాదు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోవాలి. సో దానికి ఇండిజీనియస్ టెక్నాలజీ బేస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి అని అది మిషన్గా పెట్టుకుంది. ఓకే, సో ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నేను డబుల్ స్టార్ ఇస్తున్నాను. విజన్ ఇంపార్టెంట్, మిషన్ ఇంపార్టెంట్, గైడింగ్ ఫిలాసఫీ ఇంపార్టెంట్ డిఆర్డిఓలో. నెక్స్ట్ ఇది చూడండి, మీకు పైన సేమ్ మన దీని హెడ్ క్వార్టర్స్, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే డిఆర్డిఓ భవన్, రాజాజీ మార్గ్, న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్. ఓకే, సో డిఆర్డిఓ చైర్మన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. సో మారినప్పుడు యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్ అనమాట. ఆ పాయింట్ నోట్ చేసుకొని మీరు అది రాసుకోవడం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటబుల్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అగ్ని, పృథ్వీ, తేజస్, పినాక, రుస్తుం 2, ఐఎన్ఎస్ అరిహంత్, ఇలాగ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే పైన మనం చెప్పుకున్నదే ఇక్కడ ఒక చిన్న టేబుల్లో ఇచ్చాను నేను మీకు. లీడర్షిప్ వచ్చేసరికి డిఆర్డిఓ సెక్రటరీ, డిఆర్డిఓ ఇస్ హెడెడ్ బై ఏ సెక్రటరీ. దట్ సెక్రటరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఆర్డిఓ అని కూడా అంటారు. డిఆర్డిఓకి ఒక సెక్రటరీ ఉంటారు, ఆ సెక్రటరీయే చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్ అని కూడా అంటారు. అండ్ ఆయన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఆర్డిఓ అని కూడా అంటారు అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఆర్డిఓ అని కూడా అంటారు. ఓకే, సో ఈ సెక్రటరీ కింద డిఫరెంట్ చీఫ్ కంట్రోలర్స్ అని ఉంటారనమాట. వాళ్ళు చీఫ్ కంట్రోలర్స్ ఎవరు అని అంటే సీనియర్ సైంటిస్ట్. ఈ సీనియర్ సైంటిస్ట్ డిఫరెంట్ డొమైన్స్ ఈ చీఫ్ కంట్రోలర్స్ చేతిలో ఉంటాయి. అంటే ఒక్కొక్క డొమైన్ ఒక్కొక్క చీఫ్ కంట్రోలర్ చేతిలో పెడతారనమాట. అంటే ఆ డొమైన్కి ఆ హెడ్ చీఫ్ కంట్రోలర్లా ఉంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్నాలజీ క్లస్టర్స్ ఉన్నాయి. డిఆర్డిఓకి 7 టెక్నాలజీ క్లస్టర్స్ ఉన్నాయి. నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను చూడండి. సో ఈ 7 టెక్నాలజీ క్లస్టర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టెక్నాలజీ క్లస్టర్స్ ఆఫ్ డిఆర్డిఓ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నాలజీ క్లస్టర్ ఆఫ్ డిఆర్డిఓ అని అడగచ్చు. టెక్నాలజికల్ క్లస్టర్స్ అనమాట ఇవి. సో ఇవి అంటే ఈ డిస్టింక్ట్ డొమైన్స్లో డిఆర్డిఓ ప్రత్యేకంగా పనిచేస్తుంది. సో ఒకటి వచ్చేసరికి ఏరోనాటిక్స్, ఇంకోటి ఆర్మమెంట్స్, 3 కాంబాట్ ఇంజనీరింగ్, 4 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, 5 మైక్రో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ కంప్యూటేషనల్ సిస్టమ్స్, 6 లైఫ్ సైన్సెస్, 7 నావల్ సిస్టమ్స్. ఓకే. సో అది మాత్రమే కాకుండా డిఆర్డిఓ ఒక దగ్గర 53 స్పెషలైజ్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఓకే. సో ఈ 7 టెక్నాలజీ క్లస్టర్స్ డిఫరెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో కొలాబరేట్ అయ్యి కలిసి పనిచేయడం, నెక్స్ట్ ఇండియన్ ఇండస్ట్రీతో పనిచేస్తాయి, అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబ్ అయ్యి పనిచేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మీకు ఏం కావాలి, వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ అని, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్పిద్ది డిఆర్డిఓకి వీ వాంట్ దిస్ టెక్నాలజీ అని. సో ఈ టెక్నాలజీ డెవలప్ చేయండి, లేకపోతే డిఆర్డిఓ ఒక దాంట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటుంది, ఆ టెక్నాలజీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అర్థమైందా? సో ఇలా డిఫరెంట్ స్పెషలైజ్డ్ ల్యాబొరేటరీస్ ద్వారా అది పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఈ టెక్నాలజీ క్లస్టర్స్ ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. చెప్పాను కదా 7 టెక్నాలజికల్ క్లస్టర్స్ ఆర్ టెక్నాలజీ క్లస్టర్స్ ఈ డిఆర్డిఓ కింద ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసరికి ఏరోనాటిక్స్ సిస్టమ్స్. సో ఈ ఏరోనాటిక్స్ సిస్టమ్ ఇది ఒక టెక్నాలజీ క్లస్టర్ అనమాట. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డెవలప్ చేయడం, ఏరోస్టాట్స్ అండ్ లైటర్ దాన్ ఎయిర్ సిస్టమ్స్, ఓకే, ఏరో గ్యాస్ టర్బైన్ ఇంజన్స్ డెవలప్ చేయడం, ఏవియోనిక్స్, నెక్స్ట్ పారాషూట్స్ అండ్ డీసలరేటర్స్. సో వీటిని డెవలప్ చేస్తాయి. ఓకే. సో వీటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ కూడా అటాచ్ అయిన ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. సో ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఏ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ల్యాబొరేటరీ ఎక్కడుంది అని ఎగ్జామ్లో అడగచ్చు. ఆర్ మీకు ఏంటంటే ఇప్పుడు మీరు చదివేటప్పుడు సో ఎక్విప్మెంట్, ఇందులో ఒక టెక్నాలజీ డెవలప్ అయింది అనుకోండి, అందులో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ ల్యాబొరేటరీస్లో తయారై ఉండొచ్చు. సో ఎక్కడ తయారైంది అనేది స్పెసిఫిక్గా కనుక ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్లో కనుక ఇచ్చారనుకోండి, అది మనం తెలుసుకోవాలి. అందుకనే ఇవి చెప్తున్నాను నేను. ఓకే. సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇవి డెవలప్ చేసినవి ఏంటంటే నోటబుల్ అచీవ్మెంట్స్ వచ్చేసరికి మనకి ఎల్సిఏ తేజస్ని డెవలప్ చేసింది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లక్ష్య, నిశాంత్. ఇవి నేను చెప్తాను డీటెయిల్డ్గా వచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ ఏరోస్టాట్స్, ఇండిజీనియస్ ఏవియోనిక్ సిస్టమ్స్ డెవలప్ చేసింది. ఓకే. నెక్స్ట్ క్లస్టర్ చూడండి, టెక్నాలజికల్ క్లస్టర్స్, మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్. దీని ప్రత్యేకత ఏంటంటే స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అటాచ్ అయిన ల్యాబొరేటరీస్ ఏమున్నాయి అని అంటే మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్, రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఓకే. నెక్స్ట్ దీంట్లో నోటబుల్ అచీవ్మెంట్స్ మనం తీసుకుంటే అగ్ని, పృథ్వీ, ధనుష్, ఆకాష్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్. సో మనం ఇంకా డీటెయిల్లో చెప్పుకుందాం, ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చెప్పడం వల్ల యూజ్ లేదు, ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బ్రహ్మోస్ గురించి చెప్పుకున్నాం అనుకోండి, బ్రహ్మోస్ గురించి డీటెయిల్డ్గా అక్కడ చెప్పుకుందాం. అందులో ఏ స్టేజ్ ఉంటుంది, లేకపోతే ఏంటి,
అది క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి అలా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్, ఇదొక టెక్నాలజీ క్లస్టర్. ఈ నావల్ సిస్టమ్ అండ్ మెటీరియల్స్ ఇదేం చేస్తుందంటే నావల్ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేస్తుంది, అండర్ వాటర్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తుంది, అండ్ ఈ నావల్ అప్లికేషన్స్ కోసం స్పెషల్ మెటీరియల్స్ని తయారు చేస్తుంది అనమాట. సో దీనికి అటాచ్ అయిన ల్యాబొరేటరీస్ వచ్చేసరికి నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ, ఓకే, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెటీరియల్స్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ ల్యాబొరేటరీ. దీని నోటబుల్ అచీవ్మెంట్స్ వచ్చేసరికి మనకి సోనార్స్ హుంసా, నాగన్, ఉషస్, మిహిర్, ట్రాపిడోస్, నావల్ మైన్స్, సబ్మరైన్ టెక్నాలజీస్, స్పెషల్ నావల్ మెటీరియల్స్, వీటిని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి అనదర్ టెక్నాలజీ క్లస్టర్ వచ్చేసరికి మైక్రో ఎలక్ట్రానిక్ డిఫెన్స్ అండ్ కంప్యూటేషనల్ సైబర్ సిస్టమ్స్. సో ఇదేం చేస్తుందంటే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేయడం, రాడార్స్ని డెవలప్ చేయడం, ఏవియానిక్స్ డెవలప్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్. అంటే మన ఈ డెవలప్ చేసిన సిస్టమ్స్ హ్యాక్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రోన్ ప్రయోగిస్తే వేరే వాడు వచ్చి దాంతో లింకప్ అయ్యి అది మన కౌంటర్గా అది ఉపయోగపడకూడదు. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఎవరి చేతిలో కూడా వెళ్ళకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, నెక్స్ట్ దీనికి ల్యాబ్స్ అటాచ్డ్ వచ్చేసరికి అనురాగ్, ఎంటీఆర్డిసి, ఎస్ఎస్పిఎల్, నెక్స్ట్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్, ఇవి అటాచ్ అయి ఉన్నాయి. సో ఇది నోటబుల్ అచీవ్మెంట్స్ వచ్చేసరికి డిఫరెంట్ రాడార్స్ డెవలప్ చేసింది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ డెవలప్ చేసింది, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్, వీటిని డెవలప్ చేసింది. సార్ ఎందుకు సార్ ఇవన్నీ నేను చదవాలా అని అంటే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాలి. ఓకే, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ టెక్నాలజీ క్లస్టర్స్ అని సపరేట్గా దీని మీద మనకి ఈ డిఆర్డిఓ వెబ్సైట్లో టెక్నాలజీ క్లస్టర్స్ అని క్లియర్గా ఇచ్చి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆర్మమెంట్స్ తయారు చేయడం, ఎమ్యునేషన్. ఇప్పుడు ఆర్మమెంట్స్ అంటే ఇప్పుడు రైఫిల్స్, గన్స్, ఓకే, దానికి సంబంధించిన మందుగుండు సామాన్లు ఇది తయారు చేయడం, నెక్స్ట్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడం, కాంబాట్ వెహికల్స్ తయారు చేయడం దీని పని. నెక్స్ట్ వీటికి సంబంధించిన ల్యాబ్స్, అటాచ్ అయిన ల్యాబ్స్ ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఇవి వీటికి అటాచ్డ్ ల్యాబ్స్ అనమాట. నెక్స్ట్ అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, ఇది నోటబుల్ అచీవ్మెంట్. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఒకటి, ఇండిజీనియస్ ఆర్మమెంట్స్ ఒకటి, అమ్యునేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్స్, ఇవి డెవలప్ చేసింది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో మెయిన్లీ మిలిటరీ ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేయడం దీని పని, సెన్సార్స్ని డెవలప్ చేయడం, కమ్యూనికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం. ఓకే, సో దీనికి అటాచ్ అయిన ల్యాబొరేటరీస్ వచ్చేసరికి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ డీల్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇన్స్ట్రుమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మైక్రోవేవ్ ట్యూబ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. నోటబుల్ అచీవ్మెంట్స్ వచ్చేసరికి రాడార్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, సెక్యూర్ మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, అండ్ వెరాజ్ లైఫ్ సైన్స్ వచ్చేసరికి హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్లో అక్కడ మన సోల్జర్స్ ఉండాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన సూట్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన షూస్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్, ఇదంతా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్లో వాళ్ళు తట్టుకునేలాగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తయారు చేయడం. నెక్స్ట్ న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ప్రొటెక్షన్
వాటన్నిటిని తట్టుకునేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి సపరేట్ గేర్ ఇవ్వచ్చు. ఓకే, అలా డయాగ్నోస్టిక్స్ అండ్ న్యూట్రిషన్ చెప్పాను కదా, డయాగ్నోస్టిక్స్ అండ్ న్యూట్రిషన్ సప్లై చేయడం. సో ఇలా లైఫ్ సైన్సెస్ సంబంధించిన టెక్నాలజీ క్లస్టర్ ఇది. ఓకే, సో దీని మెయిన్ పర్పస్ ఏంటి, దీనికి అటాచ్ అండ్ ల్యాబ్స్ ఏంటి అని అంటే డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్. ఓకే, సో మెయిన్ నోటబుల్ అచీవ్మెంట్స్ వచ్చేసరికి ఇది లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, ఎన్బిసి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అండ్ న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ వెపన్స్ని కూడా మనం తట్టుకునేలాగా లైఫ్ సపోర్ట్ ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్స్ తయారు చేయడం. నెక్స్ట్ డిఫెన్స్ ఓరియంటెడ్ ఫుడ్ రీసెర్చ్, వాళ్ళకి ఫుడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు వార్ జరుగుతుంది, యుద్ధం వచ్చే టైం ఉందనుకుందాం, అప్పుడు వాళ్ళకి ఆర్మీకి రెగ్యులర్ ఫుడ్ సప్లైస్ చేయలేకపోవచ్చు. సో అవి తక్కువ ఉండి వీళ్ళు సపరేట్గా ఆ టైంలో సపరేట్ న్యూట్రిషియస్ ఫుడ్ అందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీలో మనం ఎక్స్పర్ట్ అయితే, డిఫెన్స్ ఓరియంటెడ్ ఫుడ్ రీసెర్చ్లో మనం ఎక్స్పర్ట్ అయితే. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. దీని హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము, న్యూఢిల్లీలో ఉంది. అండ్ కరెంట్ చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ. సో ఈయన హీ ఆల్సో సర్వ్స్ as సెక్రటరీ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీనే చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ అని కూడా అంటారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసరికి మనకి అంటే బిఫోర్ 1948 నుంచి 1961 వరకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు దౌలత్ సింగ్ కొతారి. ఓకే, సో తర్వాత సూరి భగవంతన్ 1961 నుంచి 69 వరకు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. బిడి నాగ్ చౌదరి 1970 నుంచి 1974 వరకు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ఎంజీకే మీనన్ 1974 నుంచి 1978 వరకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. రాజా రమణ 1978 నుంచి 1982. ఓకే, సో అయితే ఇక్కడ సార్ ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలా అని అంటే కాదు, అన్నీ గుర్తుపెట్టుకోవక్కర్లేదు. జస్ట్ ఫస్ట్ ఎవరున్నారు అనేది గుర్తుపెట్టుకోండి, దౌలత్ సింగ్ కొతారి. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి చేంజ్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ చేంజ్ అయితే. అర్థమైందా అండి? సో అది. సో ఇక్కడ వరకు నేను బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పాను, వెరీ బేసిక్ ఇంట్రడక్షన్, ఇంట్రో మాత్రమే. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ డిఆర్డిఓ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఏ ఆర్గనైజేషన్ ఎక్కడుంది, దాని రోల్ ఏంటి, అది ఏం పని చేస్తుంది అనేది చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు పైన మనం చెప్పుకున్నాం కదా ఏంటి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏ టెక్నాలజీ, ఏ ల్యాబ్స్ ఏ టెక్నాలజీ క్లస్టర్కి అటాచ్ అయిందో చెప్పుకున్నాం. సో అయితే ఏంటంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఏ ల్యాబొరేటరీ ఎక్కడుంది అండ్ దాని అటాచ్ అయిన దాని రోల్ ఏంటి, ముఖ్యంగా అది దేని డొమైన్లో పనిచేస్తుంది అనేది నేను క్లియర్గా అక్కడ నేను చెప్తాను. సో అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో దీనికి ఇప్పుడు మన స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మెటీరియల్ రెండు కూడా నేను అప్లోడ్ చేస్తాను మీ కోర్స్లో, మీరు అది ఫాలో అవ్వండి. అండ్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా, మీకు మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కాంటాక్ట్ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ మనకి యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది జస్ట్ బేసిక్ అండి, డీటెయిల్డ్గా మనం వెళ్ళే కొద్దీ దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, దాని ప్రతి టాపిక్ బిహైండ్ సైన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా మనం డీటెయిల్డ్కి వెళ్ళే కొద్దీ సైన్స్ టెక్నాలజీ ఏంటనేది నేను ప్రతి దాంట్లో చెప్తాను, మీకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.